అది ప్రాబ్లం. ప్రతి చిన్న విషయానికి అయిందానికి కాందానికి స్ట్రైకే. సార్ మీకు ఈ స్ట్రైక్ సమస్య తీరాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 25 లక్షలు, 25 lakhs. సరే మీరు నాకు ₹1,00,000 ఫీజుగా ఇస్తారా? నేను మీకు ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాను. బట్ హౌ మీకు ఈ ఒప్పందం ఓకేనా? నువ్వు సాల్వ్ చేస్తానంటే ఓకే. ఓకే, అసలు వాళ్ళతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు. ఏంటి? ఇవాళ మన ప్రొపరేటర్ గారు ఫ్యాక్టరీ మూసేశారనుకో, ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇంతకింత సంపాదించాడు అనుకో, ఆయనకు ఒరిగేదేం లేదు. ఇవాళ ఎలా బతుకుతున్నాడో అలాగే బతుకుతాడు, ఇవాళ ఏం తింటున్నాడో అదే తింటాడు. మన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని పనిచేస్తే ఆయన ఇంకా ఇటువంటి 4 ఫ్యాక్టరీలు పెడతాడు, కొన్ని వేల మందికి ఉద్యోగాలతో పాటు ఫుడ్ పెడతాడు. చూడు పెద్దయ్య, నీ పిల్లల కోసం ఎలా తాపత్రపడి కష్టపడుతున్నావో మన ప్రొపరేటర్ గారు కూడా మన కోసం అలా తాపత్రపడి కష్టపడుతున్నారు కదా. మనో సార్, నువ్వు అడిగిన లక్షకు మరో 1,00,000 కల్పిస్తున్నానయ్యా. ఇలా ఎందుకు ఇస్తున్నానా అని ఆలోచిస్తున్నావు కదూ. నా వర్కర్స్ చేత స్ట్రైక్ మానిపించినందుకు ఫీజు 1,00,000. అట్ ద సేమ్ టైం నా వర్కర్స్ కి హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేసి వాళ్ళని సరైన మార్గంలో నిలబెట్టవచ్చు, అందుకు మరో 1,00,000. థ్యాంక్ యూ సార్.